సో రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ వచ్చేసింది. మూవీ విల్ బి రిలీజింగ్ ఆన్ November 28 అంట. అంటే డబుల్ స్మార్ట్, దానికంటే ముందు వారియర్, దానికంటే ముందు స్కంద, ఏది ఫస్ట్ వచ్చిందో గుర్తులేదు కానీ పట్టిన రాడ్ అయితే మాత్రం గట్టి గుర్తున్నాయి నాకు. సో ఏమో ఈ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ సినిమా డైరెక్టెడ్ బై మహేష్ బాబు పి, మన దాని పేరేంటి, మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి ఆయన తీసిండు డెబ్యూ. అది ఇది బాగుంటుంది అనుకుంటున్నా. ఉపేంద్ర గారు చేస్తున్నారు దీంట్లో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఏమో సినిమా హిట్ అవ్వాలని ఉంది, ఎందుకంటే రామ్ గారు చాలా మంచి యాక్టర్, మంచి సినిమాలు చేయట్లేదు ఈ మధ్యలో. ఇది బాగుండాలని కోరుకుంటున్నా. ఒక ఫ్యాన్ తాలూకు స్టోరీ కాబట్టి లెట్స్ హోప్ బాగుందేమో. ఇంత సొల్లేందుకు, టీజర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో యా, లెట్స్ స్టార్ట్. సో వితౌట్ అండ్ డిలే లెట్స్ వాచ్ ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్. సినిమాకి ఎందుకు తీసుకెళ్ళావు? పిల్లాన్ని ఇలాగే పాడు చేసి పెట్టు. ఓకే, ఓహో, అచ్చా అచ్చా. సినిమాలు చూసి ఎవరు సరిపోతారే? ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు. ఆలీ ఎవడ సూపర్ ఫ్యాన్. ఇవాళ దీని మొగుడు మాత్రం ఆంధ్ర కింగ్ తాలూకే. నీకు చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. ఇంకా వాళ్ళ గ్రీన్ స్క్రీన్ సమస్యని దారుణంగా ఉంది. మన సమస్య అనుకోవటమేరా ప్రేమ అంటే. మీ హీరో చెప్పిన దానికన్నా ఈ హీరో చెప్పిందే బాగా నచ్చింది. తెర కట్టేసి చాలా సేపు అయింది, మీరు కూడా ఇక్కడతో ఆపితే మంచిది. ఓకే, నీ మనసున్న మగాడు పోయాడంటరా. బొమ్మ బ్లాక్ బస్టర్ అక్కడ. ఈ నైజాంలో కోసి గుంటూరులో కారం పెట్టి సీడెట్లు ఫ్రై చేసి ఆంధ్రాలో పొలం వండేస్తే మొత్తం దిగిపోతుంది. ఫ్యాన్ అని నువ్వు గుట్టలు సింపేసుకోవడమే కానీ నువ్వు ఒకడు ఉన్నావని కూడా మీ ఆ హీరోకి తెలీదు. ఏం బతుకులురా మీ చిచ్చి. అదే కదా, అంటే లైక్ క్లాష్ బిట్వీన్ అ ఫ్యాన్ అండ్ అ హీరో, దట్ ఈస్ ద పాయింట్. అదే అనుకుంటున్నాను అయితే మాత్రం. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆబ్వియస్లీ. అంటే లైక్ మనకు ఆల్రెడీ ఫ్యాన్ మూవీ చూసాము, ఇది మోర్ కమర్షియలైజ్డ్ విత్ లవ్ స్టోరీ. ఏమో మనకి ఇప్పుడే చూడకుండా, అదే టెక్నికల్లీ మనకి ఫ్యాన్ అనే మూవీ ఉంది కాబట్టి వీఆర్ థింకింగ్ లైక్ దాట్. నో ప్రాబ్లమ్ థింకింగ్ లైక్ దట్. బట్ టెక్నికల్లీ నేను అదే అనుకున్నాను. ఈవెన్ వీళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఆంధ్ర కింగ్ తాలూకా అన్నప్పుడే నాకు అర్థమైంది, ఓకే ఇప్పుడు ఫ్యాన్ అన్నప్పుడు అండ్ ఆల్సో యూ హ్యావ్ ద రియల్ ఫ్యాన్ ఇన్ రియల్ హీరో ఇన్ ద మూవీ ఉపేంద్ర అనుకుంటా కాబట్టి ఉపేంద్ర గారికి మన రామ్కి మధ్యలో క్లాష్ జరుగుతుంది. సో దాన్ని ఎలా చూపిస్తారని ఉంది. అండ్ ఐ రియల్లీ హోప్ ఏదైతే లవ్ స్టోరీ ఉందో, ఈ లవ్ స్టోరీ అనేది జస్ట్ ఏదో హీరో మన రామ్కి ఏదో లవ్ స్టోరీ ఉండాలి కదా అన్నట్టు ఉండొద్దు. ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్కి కనెక్ట్ అయి ఉండాలి. అది ఇంటో బాగుంటుంది. లైక్ వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం వల్ల ఏదైనా జరగవచ్చేమో, మేబీ క్లాషెస్ ఆర్ ఎల్స్ హీరో కాబట్టి నువ్వు హీరోగా రిలేటెడ్ ఏమో హీరోయిన్, అట్లా అంటే ఇక్కడ హీరోయిన్ ఎవరన్నా రా, లైక్ ఉపేంద్ర గారికి రిలేటెడ్ ఏమో హీరోయిన్. సో దానివల్ల మా ఇంటి అమ్మాయిని నువ్వు ప్రేమించి అంత వచ్చినావరా, నువ్వు నా సినిమాకి కటౌట్లు కడుతూ నా ఫోటోలోకి దండాలు పెట్టేటోరివే, నువ్వు మా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం ప్రేమిద్దాం అనే తమ్ము ధైర్యం వచ్చిందా నీకు, అట్లాంటి దగ్గరికి వెళ్తుందేమో. ఆర్ఎల్స్ ఏమో ఏదో జరుగుతుంది, ఆర్ఎల్స్ ఈగో దగ్గర కొడతారు. టెక్నికలీ ఫ్యాన్లు కూడా అదే జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ లుక్ చాలా బాగుంది రామ్ గారి. అండ్ ఆల్సో ఈజ్ అ ఫెంటాస్టిక్, బాగుంటుంది భయ్య. లుక్స్ అన్ని చాలా బాగుంటాయి. ఈవెన్ నాకు డబుల్ స్మార్ట్ శంకర్ కూడా లుక్స్ బాగుంటాయి. సినిమాలు బాగుంటారు ముఖ్యంగా, ఏం చేసినా ఏం లాభం, ఇంత బాగా కనబడ్డా అది ఇంపార్టెంట్ కదా. డబుల్ స్మార్ట్ దరిద్రంగా ఉంటాయి. సో దాని తర్వాత హీస్ కమింగ్ బ్యాక్, లైక్ కొంచెం తెలుస్తుంది లైక్ చేస్తున్నా చెప్పేసి. అండ్ పిచ్ ఉంటుంది మన ఫ్యాన్స్కి, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు బాగా. సో అది కొంచెం ఎట్లుంటుంది అంటే లైక్ హద్దు మీరుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో దాన్ని ఎలా అడ్రస్ చేస్తారనేది కూడా చూడాలి. జస్ట్ ఏదో నేను ఫ్యాన్ ఇంతే అట్లా కాదు, జస్ట్ కొంచెం రెండు సైడ్లు చూపిస్తే బాగుంటుంది నా ఫీలింగ్. ఒకటే సైడ్ చూపించేసి ఓ మా హీరో అంటే పిచ్చి, ఓకే మీ హీరో అంటే ఇంకా వాడు వీడు అనేస్తాం, అది కూడా చూపెట్టాలి. దాంట్లో ఉన్న డార్క్నెస్ చూపెట్టాలి, దీంట్లో ఉన్న లైట్నెస్ చూపెట్టాలి, ప్రేమ చూపెట్టాలి, పిచ్చి చూపెట్టాలి. నాకు అది కావాలి. సో అట్లా చూపిస్తే హ్యాపీ. ఆథెంటిక్ వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఒక థీమ్ తీసుకున్నారు కదా, తను ఆథెంటిక్గా తీసుకెళ్ళాలని నా ఒపీనియన్ అంతే. అంటే మధ్య మధ్యలో జస్ట్ కమర్షియలైజ్ చేయాలని చెప్పేసి కొన్ని నీట్గా సాఫ్ట్ స్పోకెన్ మాట్లాడి పక్క వదిలేస్తారు. కొన్నిటిని ఇది కమర్షియలైజ్ చేయాలి కాబట్టి ఇంకా హీరోయిజము అవన్నీ చూపిస్తూ ఉంటాం. అండ్ ఈ సినిమాలో హీరో వాళ్ళ ఫ్యాన్ అంతే. సో దీనిలో వీళ్ళు ఎలా చూపిస్తారని ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సినిమాలో మగాడంట సినిమా పేరు. సో ఓకే, మహాలక్ష్మి థియేటర్ ఇదేదో తెలియదు భయ్య, ఇది ఎక్కడో తెలీదు, ఇది ఏ ఏరియా మీద బేస్ కూడా తెలియదు నాకు. ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ఇట్, కాకపోతే ఇక్కడ రాసింది కనబడుతుంది. సో యా, ఆంధ్ర కింగ్ తాలూకా లైక్ చూడాలి ఎట్లుంటుంది. నీ కాంట్ సే రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ బికాస్ రామ్ గారి ప్రీవియస్ మూవీస్ చూసిన తర్వాత యాజ్ అ వ్యూవర్ నాకైతే అది అనిపిస్తుంది. బట్ బాగుండాలని కోరుకుంటున్నా. రామ్ గారు ఇస్ అ గుడ్ యాక్టర్. సో ఆయన మంచి సినిమాలు తీస్తే బాగానే ఉంటుంది. ఇది సినిమా హిట్ అవుతుందో లేదో పక్క పెట్టినా కానీ సినిమా మంచిగా ఉంటుంది. అరే జస్ట్ ఏదో నచ్చింది అంటే ఓకే నాకు, అంటే జస్ట్ ఏదో హిట్ అయిపోయింది కాబట్టి హిట్ అవ్వడం వేరు, నచ్చడం వేరు. నేను అది చెప్తాను. అంటే లైక్ సినిమా చాలా మంది చూసి చాలా మందికి నచ్చడం వేరు, చాలా మందికి నచ్చి హిట్ చేయడం వేరు. అంటే అందరికీ నచ్చితే ఓకే, నాకు నచ్చకపోవడం వేరే విషయం.
నా పర్సనల్గా నాకు నచ్చాలి, అది హిట్ అయినా ఐ డోంట్ కేర్, హిట్ కాకపోయినా ఐ డోంట్ కేర్, నాకు నచ్చిందంటే అది ఫ్లాప్ అయినా నాకు ఇబ్బంది లేదు. బట్ అది హిట్ అయిన తర్వాత నీకు అది హిట్ కాబట్టి నీకెందుకు నచ్చలేరా అంటే మాత్రం నాకు నా వల్ల కాదు. సో అందరికీ నచ్చలేదు కదా, నాకు నచ్చాలి, నాకైతే నా ఒపీనియన్ చెప్తున్నాను కాబట్టి. నాకైతే మాత్రం ఓవరాల్గా సినిమాటోగ్రఫీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ టెక్నికలీ ఐల్ బి వెరీ ఆనెస్ట్ మ్యాన్, ఇది ఒక మైత్రి మూవీ మేకర్స్ సినిమాటోగ్రఫీలో కనిపించట్లేదు. మీరు గమనిస్తే కొన్ని దగ్గరలో మీకు మైత్రి మూవీ మేకర్స్ సినిమాటోగ్రఫీ కొంచెం డిఫరెంట్ కనబడుతుంది, వాళ్ళ సినిమాలే ఎలా ఉంటాయి అని ఫీలింగ్. ఈ షార్ట్ కొంచెం మైత్రిలే కనిపిస్తుంది, బికాస్ ఇట్ కైండ్ ఆఫ్ గివ్స్ ఆఫ్ ద ఫస్ట్ పుష్ప ఫీల్స్. డెఫినెట్లీ సెకండ్ పుష్పకి ఏమైందో అదంతా పిచ్చి పిచ్చి చేసారు, అట్లా అది ఎటో వెళ్ళిపోయింది. లైక్ రెగ్యులర్ పుష్ప మన పుష్ప 1లో చూసినట్టు ఉండదు సినిమాటోగ్రఫీ, ఇంకొంచెం చేశారు అన్నట్టు. సో సినిమా కూడా అలానే ఉంటుంది, పుష్ప 1కి పుష్ప 2కి ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా ఉంటుంది అనిపిస్తుంది. బట్ సినిమాటోగ్రఫీ అనేది ఎవ్రీథింగ్ ఏమో నాకైతే మాత్రం దీనిలో బెటర్ అనిపిస్తుంది. సో ఆంధ్ర కింగ్ తాలూకా ఎలా ఉంటుందో చూడాలి. నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ చేసామో నచ్చితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంత మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.